మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు జనరల్గా వచ్చే డౌట్స్ చాలా మందికి, బొట్టు పెట్టుకునే విధానం చాలా మందికి తెలియదు గురుగారు. కొంతమంది దేవతలకు పెట్టినప్పుడు ఒక వేలతో పెడుతుంటారు, మనకు పెట్టుకున్నప్పుడు ఒక వేలతో పెట్టుకుంటుంటారు, పక్క వాళ్ళకి పెట్టేటప్పుడు ఒకటి, పితృదేవతలకు పెట్టినప్పుడు ఒకలాగా. సో ముఖ్యంగా ఈ బొట్టు పెట్టేటప్పుడు ఎలాంటి ఆచారం పాటించవచ్చు అంటారు? అదేవిధంగా పెద్దవాళ్ళకి పాదాలకి నమస్కారం చేస్తుంటాం, కొంతమంది ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. ఈ రెండుటికి అసలు ఏ విధంగా ఫాలో అవ్వచ్చు అంటారు గురుగారు? ఇది చాలా మందిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ స్టేటస్ని ఇచ్చేటువంటిది. ఎందుకనంటే మనము తెలిసి తెలియక చేసే తప్పులలో ప్రధానమైనటువంటిది ఈ బొట్టు పెట్టుకునే ఆచారము, పాద నమస్కారం చేసేటువంటి. ఒకప్పుడు పూర్వకాలంలో ధర్మం గురించి, శాస్త్రం గురించి ప్రతి ఇంట్లో ఎంతో కొంత జ్ఞానం అనేటువంటిది ఉండేది. కానీ ఒక 30 సంవత్సరాల 40 సంవత్సరాల క్రిందట జీవనమే అంటే బ్రతకడమే ఎక్కువగా అయిపోయి, ఉద్యోగాల వేటలో పడి జీవనాధార వృత్తులన్నీ పోయి ఉద్యోగాలు పెరిగి, తద్వారా ఆ యొక్క బిజీ లైఫ్లో మన ఆచార వ్యవహారాల్ని, ధర్మాల్ని మనం మర్చిపోయామో పట్టించుకోలేదో కానీ తెలియక తగ్గిపోయాయి. ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు. అనేక మాధ్యమాలలో ఎవరికి తోచినట్టుగా చెప్తున్నారు. కానీ శాస్త్ర ప్రకారము మనం చేయదలుచుకున్నట్లయితే మనం బొట్టు ఎలా పెట్టుకోవాలి, వచ్చిన అతిథులకి ఎలా బొట్టు పెట్టాలి, ముత్తైదులకి కానీ ఇంటికి వచ్చిన అతిథులకు కానీ, అలాగే ఈ సంబంధించిన పితృదేవతా పటాలకి, దేవతా పటాలకి ఎలా పెట్టాలి అనేటువంటిది ఉంది. అలాగే పాద నమస్కారం ఏ విధంగా చేయాలనుకుంది. కాబట్టి 1 by 1 మనం తెలియజేసుకుందాం అమ్మా. ముఖ్యంగా మనం బొట్టు పెట్టుకోవాలంటే స్నానం ఆచరించగానే ఫస్ట్ మనం చేయాల్సింది బొట్టు పెట్టుకోవడం అమ్మా. బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది మనము మధ్యవేలితో పెట్టుకోవాలి. ఎందుకు? నవగ్రహాలలో ఆయుఃకారకుడు శని, మనకు ఆయురారోగ్యాలు పెరగాలి. కాబట్టి ఈ మధ్యవేలి అయినటువంటి శనివేలుతో మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక మన ఇంటికి అతిథులు వస్తారు, ముత్తైదులు వస్తారు. ఎవరిని ఊరికే పంపించాం, తాంబూలము రైక బట్ట ఇచ్చి పంపిస్తాం. అలాగే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్స్కి మనం ఏదైనా వస్త్రములు కానీ పెట్టాల్సినప్పుడు, లేదా ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ బొట్టు పెట్టే ఆచారం. కాబట్టి ఈ ఎదుటి వాళ్ళకి మనం బొట్టు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, ముత్తైదులకి కానీ వీరికి మనము ఈ మధ్యవేలితో మనం మొదలు బొట్టు పెట్టుకొని, తదనంతరం ఎదుటి వాళ్ళకి ఈ బొటన వేలుతో మనం పెట్టాలి. ఇది విధానం. ఇక తరువాత దేవతా చిత్రపటాలకి, ఇంట్లో ప్రతిరోజు నిత్యం పూజ చేస్తుంటాం విగ్రహాలకి, చిత్రపటాలకి. చేసినప్పుడు ఈ చిత్రపటాలకి సంబంధించినటువంటి బొట్టు పెట్టే విధానంలో చాలామంది ఏం చేస్తారంటే, టైం సేవ్ అవ్వాలని ఒక గంధం గిన్నె ఒక దగ్గర, దాని పక్కనే కుంకుమది, దాని పక్కనే పసుపుది పెట్టింది, దాని పక్కన విభూతి, ఇలా అవకాశం ఉంటే 3 వేళ్ళని ఒక్కొక్క దాంట్లో ముంచి గంధము, కుంకుమ, విభూతి ఇలా పెట్టేస్తుంది. అంటే ఒకే సమయంలో అన్ని పనులు అయిపోవాలి. కానీ చాలా తప్పు. మనం తెలియక చేస్తున్నాం తప్పు. ఇది తెలిసి కావాలని ఎవరు చేయం. కాబట్టి దేవతా చిత్రపటాలకి ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క రింగ్ ఫింగర్, మధ్యవేలుని, అనగా మధ్యవేలు పక్కన ఉంటుంది, ఈ యొక్క ఉంగరం వేలు అంటారు, వీటినే ఉపయోగించాలి. ఏముందమ్మా, మొదలు గంధంలో ఒక క్లాత్ మనం తొడ మీద పెట్టుకోవడం, గంధం పెట్టడం, ఆ చేతికి అంటే గంధాన్ని క్లాత్కి మళ్ళీ తుడిచేసుకొని వెంబడే కుంకుమ పెడితే, ఇదే వేలుతో కుంకుమ పెడితే అయిపోయా, పెద్ద విషయం కాదు ఇది. ఇక ప్రతి అమావాస్యకో, పెద్దవాళ్ళు మరణించిన తిథి రోజున ఆ యొక్క పెద్దవాళ్ళ చిత్రపటాలకి బొట్టు ఏ వేలితో పెట్టాలి అంటే చూపుడు వేలుతోనే ఆ పెద్దవాళ్ళకి పెట్టాలి. అందుకే పిండ ప్రధాన కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ పిండాలకు బొట్టు పెట్టండి అయ్యా అన్నప్పుడు విభూతిని, పంచగవ్యాన్ని అనగా పుట్టమన్ను, ఆవు పేడ, ఆవు నెయ్యి ఇలా కలిపినటువంటి దాన్ని
ఈ వేలుతో అద్దుతారు పిండాలకి. అంటే పితృదేవత సంబంధమైన చిత్రపటాలకి ఈ వేలే పెట్టాలి, చూపుడు వేలు. చూపుడు వేలుతో. ఇది విధానము. ఇక సంబంధించిన పాద నమస్కారానికి, ఈ పాద నమస్కారానికి వచ్చేసేసరికి చాలామంది తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు సశాస్త్రీయమైన విధానాన్ని అనుసరించారు, కానీ సీరియల్స్, సినిమా రంగము మామూలు అప్పుడు క్లోజప్ పెట్టరమ్మా. ఆ షాట్ ఉంటుంది కదా, పాద నమస్కారం చేసే షాట్ని జూమ్ ఇన్ చేసేస్తారు. అట్లా పాదాలు వీళ్ళు నమస్కారం ఎలా చేస్తున్నారు, ఎలా అంటే ఆ రైటర్స్ వాళ్ళ డైరెక్టర్స్కి తెలియదో ఏమో కానీ ఎదుటి వాళ్ళ కాళ్ళని ఇలాగే ఎలా కాళ్ళు ఉంటాయో అలాగే 2 చేతులు ఆనిచ్చి ఇలా పట్టుకుంటారు. ఏం జరుగుతుంది? మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలికి, మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలికి తగులుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ కదా. కాబట్టి అంగం అనేటువంటిది ఆపోజిట్లో వెళుతున్నాయి. తప్పిది. ప్రముఖ వ్యక్తి అయినటువంటి ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు, రాజకీయ నాయకుడు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఆ కొడుకు కోడలు, కాబోయే కోడలు నమస్కారం పెట్టారు అత్తమామలకి. ఇలా నమస్కారం పెడుతున్నారు. అంటే పెద్దల ఆశీర్వచనం మనకు రావాలి అని అంటే సరైన విధానంలోనే పాద నమస్కారం చేయాలి. ఇంకొంతమంది ఇలా ఇలా అంటుంటారు, కొంతమంది ఒక్క దాంతో చేస్తుంటారు, ఒక్క చేతితోని ఇలా నమస్కారం పెడుతుంటారు వంగి. కొంతమంది ఏమంటారంటే పాద నమస్కారం కొంతమందికి పెట్టకూడదు అంటారు, పాదాలు ముట్టుకోవద్దు అని అంటారు. ఎందుకు అనంటే ఇక్కడ పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు, ఉపాసనాపరులు, వేద పండితులు వాళ్ళు నిత్యం దేవతా సంబంధమైనటువంటి మంత్రాలు ఉచ్చరించుకుంటూ ఉంటుంటారు. ఉపాసన మంత్రాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పాదాలు తాకకూడదు. దగ్గరలో తాకితే అదే ఫలితం వస్తుంది. ఎందుకంటే మన కర్మంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ పుణ్యమంతా మనకు వస్తుంది. అందుకని దూరంగా ఉండండి అని చెప్తారు. వాళ్ళు మళ్ళీ ఈ యొక్క దోషాన్ని తొలగించుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు పూజ అనుష్ఠానం ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండి నమస్కారం చేసుకోవాలి. ఎలా నమస్కారం చేసుకోవాలి? మన ఇంట్లో పెద్దలకి ఎలా నమస్కారం చేసుకోవాలన్నప్పుడు మన ఎడమ చేయి వాళ్ళ ఎడమ కాలికి, మన కుడి చేయి వాళ్ళ కుడి కాలికి తాకి ఇలా మన కంటికి అద్దుకోవాలి. కుడి చేయి కుడి కనుక, ఎడమ చేయి ఎడమ కనుక అద్దుకోవాలి. ఇలా నమస్కారం చేస్తే పెద్దవాళ్ళు ఇచ్చిన ఆశీర్వచనం. ఇప్పుడు వివాహం కావాల్సిన వాళ్ళు వచ్చారు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సంతానం కావాల్సిన సంతాన ప్రాప్తిరస్తు. ఉద్యోగం కోసం వచ్చారు, ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఒక ఇల్లు కట్టుకోనుకున్నాం, వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా నువ్వు ఇల్లు కట్టుకోవాలరా అబ్బాయి అని చెప్పి దీవిస్తుంటుంటారు. వచ్చే సంవత్సరానికి ఇలా ప్రతి దాంట్లో పెద్దల ఆశీర్వచనం కలుగుతుంది కదమ్మా. ఇది మనకు అందాలి అని అంటే మనం మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ కాలికి, మన కుడి చెయ్యి వాళ్ళ కుడి కాలికి నమస్కారం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులకి, అలాగే ఉపాసనాపరులకి, వేద పండితులకి దూరంగా, కాళ్ళకి దూరంగా వాళ్ళ ఎడమ కాలి దగ్గర మన ఎడమ చేయి ఉండాలి. వాళ్ళకి తాకకూడదు కాళ్ళకి. మన కుడి చేయి వాళ్ళ కుడి కాలికి దగ్గరగా ఉండి ఇలా నమస్కారం చేసుకోవాలి. ఇది విధానం. అన్నిటికంటే ముఖ్యంగా నమస్కారం చేసే వ్యక్తి, ఆశీర్వచనం ఇచ్చే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా తూర్పు పడమర కానీ, పడమర ఉత్తరం కానీ ఉండాలి. దక్షిణం ఉత్తరాల్లో ఉండకూడదు. తూర్పు వైపైనా ఇచ్చేవాళ్ళ ఆశీర్వచనం ఉండాలి, లేదా పడమర వైపైనా ఉండాలి. తీసుకునేవాళ్ళు తూర్పు వైపున ఉండైనా, పడమర వైపున ఉండైనా కానీ ఆశీర్వచనం తీసుకోవాలి. ఇది విధానం అమ్మ. ఇది ఇక నుంచైనా వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు ఇక నుంచైనా కానీ ఈ యొక్క నియమాన్ని అందరూ ఆకలింపు చేసుకొని 10 మందికి తెలియచేయండి. వాళ్ళు పొందే పుణ్యఫలం, వాళ్ళు పొందే యోగంలో భగవంతుడు మీకు వాటా ఇస్తుంది. ఎందుకంటే ఇది చాలా మంచి విషయం. ఇప్పటి వరకు మనము తెలియక మనం తప్పులు చేశాం. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పే కదమ్మా. కాబట్టి తెలియక చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల మనకు రావలసిన యోగము మనకు రావట్లేదు. మనం భక్తిగానే చేస్తున్నాం, వినమ్రంగా చేస్తున్నాం, ఏ తప్పు లేదు, నిజాయితీగా చేస్తున్నాం, ప్రేమపూర్వకంగా పాద నమస్కారం పెద్దవాళ్ళకి చేస్తున్నాం, చేసేటువంటి విధానంలో బొట్టు పెట్టుకునే విధానంలో చేస్తున్నాం. కానీ వాటి ఫలితాన్ని మనం వదులుకుంటున్నప్పుడు, మనకు ఒక ఇల్లు కొనుక్కున్నామమ్మా, దాన్ని ఉత్తగానే అట్లా పెట్టే బదులు రెంట్కి ఇస్తే డబ్బులు వస్తాయి. కానీ ఉత్తగా కొనుక్కొని అలా పెట్టి ఉంచితే లాభం ఏంటి? అలాగే మనకు రావాల్సినటువంటి పుణ్యఫలం మనకు రాకుండా మనం చేస్తున్నాం, ఎలాగో కష్టపడుతున్నాం. కాబట్టి ఇక నుంచైనా కానీ ఈ విధానాన్ని ఆచరించి అందరూ తరిస్తారని కోరుకుందాం. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.